బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పంజగుట్ట పిఎస్ లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటిషన్ పేర్కొన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్ లో హరీష్ రావు కోర్టుకు కోరారు. నిరాధార ఆరోపణలు చేసి సంబంధం లేని కేసులు ఇరికించారని హరీష్ రావు పిటిషన్ తెలిపారు. తనను అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హరీష్ రావు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేటకు చెందిన చక్రధార్ గౌడ్ ఫిర్యాదుతో డిసెంబర్ 1న హరీష్ రావుపై పంజగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే డిసెంబర్ 1వ తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదు కావడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో హరీష్ రావు కీలక పాత్ర పోషించారంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కొన్ని సెక్షన్స్ కింద హరీష్ రావుతో పాటు మాజీ డీఎస్పీగా ఉన్నటువంటి డీసీపీగా ఉన్నటువంటి రాధాకృష్ణ రావుపై కూడా కేసు నమోదు చేసుకుంది. అయితే పంజాగుట్టలో తనపై నమోదైనటువంటి కేసుని కొట్టివేయాలంటూ కూడా హరీష్ రావు ఈరోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రేపు హరీష్ రావు దాఖలు చేసినటువంటి పిటిషన్ పై జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారించే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా కొన్ని అంశాలని హరీష్ రావు పొందుపరిచారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తనపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదంతా కూడా పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే తనపై కేసులు నమోదు చేశారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు కాబట్టి ఈ కోర్టు దాన్ని పనిలోకి తీసుకోకుండా పోలీసులు దాఖలు చేసినటువంటి కేసును ఎఫ్ఐఆర్ ని కొట్టివేయాలంటూ కూడా హరీష్ రావు ఆ క్వాష్ పిటిషన్ లో పేర్కొంది. రేపు ఈ పిటిషన్ పై జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారించిన తర్వాత మరి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నది మాత్రం చాలా ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈ పిటిషన్ పై సంబంధించిన దాంట్లో అటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా రేపు కౌంటర్ దాఖలు చేసేదానికి వారు కూడా చూస్తున్నారు. మరోవైపు ఇదే పిటిషన్ లో ఇంప్లీడ్ పిటిషన్ అటు చక్రధర్ గౌడ్ కూడా ఇంప్లీడ్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం కూడా కనబడుతుంది. మొత్తం మీద రేపు ఈ పిటిషన్ పై విచారణకు వచ్చిన తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థాంక్యూ సునీల్.